రాయలసీమ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిన్నచూపు చూస్తున్నారని ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బుసిని విరూపాక్షి అన్నారు. ఆలూరు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలూరు ఎమ్మెల్యే బుసిని విరూపాక్షి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం అమరావతిని మాత్రమే పట్టించుకుంటున్నారు తప్ప రాయలసీమకు ఏమాత్రం పట్టించుకోవటం లేదన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి అని అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెబితే ఆంధ్రప్రదేశ్లో ఒక్క మంత్రి కూడా ఖండించలేదన్నారు. ఈ నెల 5వ తేదీన చలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు పాల్గొన్నారు. ఇక్కడ మన ఆంధ్రాలో ఏ ముఖ్యమంత్రి కానీ లేదంటే నీటిపారుదల శాఖ మంత్రి కానీ వాళ్ళ శాఖలో మంత్రులు కానీ ఎవరైనా కానీ దాన్ని ఖండించలేదు. అంటే దానికి అర్థమేమి, ఈయన నిలబెట్టినాడనే విధంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అందుకోసమే ఈ చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి, రాయలసీమకి నీళ్లు రాకూడదు అనే విధంగా ఆయన ఎంత నెగ్లిజెన్స్గా అదేం ఎన్ని వస్తాయి 22 టీఎంసీలు అంటాడు ఆయన. 22 టీఎంసీలు అంటే ఆషామాషి కాదు. ఒక టీఎంసీ దాదాపుగా 30,000 ఎకరాలకు పారుతాయి. అలాంటిది ఆయన ఇంత చాలా చులకనగా మాట్లాడతాడు ఆయన. ఇలాంటి వ్యక్తిని మనం రాయలసీమ ద్రోహనల చంద్రబాబు ఎవరంటే రాయలసీమకు ద్రోహం చేసినాడు. తెలంగాణ వాళ్ళు మాట్లాడే రేవంత్ రెడ్డి ఆయన శిష్యుడు. ఎందుకంటే మనం చూసినాం నోటుకున్నట్టు కేసులోన ఆయన శిష్యుడు ఆయన. అందుకోసమే రాయలసీమకి అన్యాయం చేయలేని విధంగా తెలంగాణకి న్యాయం చేయలేని విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు మన రాయలసీమకి అన్యాయంగా ఏమేమి లేదు. ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 80% పనులు అయిపోతే 20% పనులు ఉండేది. అవి ఆ 20% పనులు అయిపోతే మన మూగిని ఎత్తుపోసుకునేదే. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు మెత్తనక 800 అడుగుల లోతులోనే వాళ్ళు ఎత్తిపోసుకుంటున్నారు. దాన్ని మనం ఇప్పుడు ఇది కానీ మన పోతిరెడ్డిపాడు దగ్గర మోటార్లు పంపులు పెట్టి 800 అడుగులు వస్తే మనం కానీ ఎత్తిపోసుకునేకి ఉంది. మనల్ని కానీ నీళ్లు పారుదల చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసింటే ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు దాన్ని ఆపేసి అక్కడ తెలంగాణకి అమ్ముడు పోయినాడు తెలియదు, ఎంతకు అమ్ముడు పోయినా మనకు తెలియదు. కాబట్టి ఈరోజు మనము 5వ తారీఖు చలో పోతిరెడ్డిపాడు అనే విధంగా ప్రోగ్రాం పెట్టినారు మనంతా రాయలసీమ ప్రజలంతా.